ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు స్వర్తమానము 10వ అధ్యాయము 47వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. యేసయ్యకి మాత్రమే మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ మాట చదవగానే నీ కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి కదో. నిజమే. కళ్ళు లేని గుడ్డోడు త్రోవ పక్కన కూర్చొని నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతికేమైపోతుందో చూడండి. కళ్ళు లేవు, రోడ్డు పక్కన ఉన్నాడు. అప్పటికీ అతగాడు బ్రతికి ఉన్నాడంటే జీవితంలో ఏదో ఒక ఆశ. ఈ రోజున నీకు వ్యాపారం లేదు కదూ, ఈరోజు నీకు ఉద్యోగం లేదు కదూ, ఈ రోజున నువ్వు చేతగాని వాడిగా ఉన్నావు కదూ, ఎటు చూసినా అప్పులతో నలిగిపోతున్నావు చూడు. ఒక పక్క భార్యతో, ఒక పక్క పిల్లలతో, ఒక పక్క అప్పులతో, ఒక పక్క మానసిక జబ్బులతో వేదన చెందుతున్నావు కదా. నీకు ఒక శుభవార్త. ఈ బర్తలోమై ఎవరో తెలుసా? పుట్టినది మొదలుకొని ఒక గుడ్డోడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఏమండి, ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందిగా, ప్రతి వ్యక్తికి ఒక రోజు వస్తుందిగా. అతడు ఎవరెవరు మాటలు విని విశ్వాసాన్ని మరి గుండెల్లో దాచుకున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద యేసు ప్రభు వాడి కొరకే ఆ వీధిలోకి వచ్చాడేమో. మరి ఏమండి, సమరయ స్త్రీ కోసం యేసు ప్రభు వెళ్ళాడుగా యాకోబు బావి దగ్గరికి. ఆకాంక్షతో ఎదురు చూస్తున్న అబ్రహాముతో మాట్లాడాడుగా. భయంకర ధ్వని కలిగిన ఎడారిలో యాకోబుతో మాట్లాడి నిచ్చెన మీద దిగివచ్చినగా దేవదూతలు. ఈ వాక్యం వింటున్న నీతోనే బిడ్లారా, సఫర్ అయిపోతున్నావేమో, కంగారు పడిపోతున్నావేమో, పతనమైపోతుంది నా బ్రతుకు అనుకుంటున్నావేమో, విలువ లేదనుకుంటున్నావేమో, విలువొచ్చే పాత్రగా, ఘనమైన పాత్రగా హేళన చేసిన వారి మధ్యలో నా దేవుడు నిన్ను సన్మానించబోతున్నాడు. నీవు నమ్మినట్లయితే నా ప్రభు కార్యము జరిగించునుగాక. ఈ బర్తులోమై త్రోవ పక్కన కూర్చొని శబ్దాలు, ఆ యొక్క మనుషులు వెళుతున్న అలికిడి గమనించి, ఏవండి, అందుకనే కాస్త మెలకుగా ఉండాలి క్రైస్తవుడు. ఈ రోజున పనుకుంటే అంతే సంగతులు, ఎటుపోతాడో తెలియదు. ఏవండి, మనం సుఖంగా ఉండడం మంచిదే, కానీ మెలకు కలిగిన ఆత్మ కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. ఆ వీధి పక్కన కూర్చున్నవాడు శబ్దాలు కనిపెట్టాడు. ఈ గుడ్డోడు మహమేధావులండి. వాళ్ళన్ని చప్పుడులు బాగా గమనిస్తూ ఉంటారు. అలాగూ మొత్తం మీద ఏంటి బాబు ఈ శబ్దాలు ఏంటి, ఈ జనాలు ఏంటనంటే వాళ్ళల్లో ఒకటి చెప్పాడు, నీకెందుకురా గుడ్డోడా, కాస్త త్రావు పక్కన కూర్చుని అడుక్కు తినేవాడు, నీకెందుకురా, చూసావా తీసేసిన రాయి తలకి మూలరాయిగా చేస్తాడు. అలా అన్నప్పుడు మీరు బాధపడతారు, కానీ నాకు కూడా అనిపిస్తుంది అసలు బాధపడకూడదు. ఆ నింద రాకపోతే 100 ఎట్లా వస్తుందండి? మా డేవిడ్ రజాయ్ గారు అనేవాడు, ఒరేయ్, ఒక నింద ఒక 100 రా అని. నింద రాకపోతే 100 ఎలా వస్తుంది? ఆలోచించు దైవజనమా. ఆ చప్పుడు చూసి ఎవరో చెప్పారు, నజరేయుడని యేసుక్రీస్తు దావీదు కుమారుడి పట్టణంలో నుంచి వెళుతున్నాడంట. అనగానే వాడు క్యాచ్ చేశాడు, ఇక దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా ఆగురా బాబు అని వాడు మరీ ఎక్కువగా కేకలు పెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ శబ్దాన్ని విన్నాడో, వాడు ఆక్రాందాన్ని విన్నాడు, వాడు వేదనను చూశాడు, వాడి పట్టుదలను చూశాడు, వాడి కాంక్షను చూశాడు, వాడి కన్నీళ్లను చూశాడు. ఏమండి, అడుక్కునేవాడు ఆర్తనాదాలు ఎవడైనా వింటాడా? ఎవడు వినడు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు చీమను గమనిస్తున్నాడు. 895 కోట్ల మంది ఉన్న ఈ విశ్వంలో ప్రతి వ్యక్తిని తేరి చూస్తున్నాడు. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఆ బర్తులోమైలాగా ఒక నిష్ట కలిగిన ప్రార్థన, నిష్ట కలిగిన భక్తి, నిష్ట కలిగిన వాంఛ నీకుంటే యేసు ప్రభు అంటాడు, నీకేం కావాలి? అయ్యా, నజరేయుడని యేసు, నాకు చూపు కావాలి, నాకు నిన్ను చూడాలని ఉంది, ఈ మనుషులను చూడాలని ఉంది, ఈ దేశాన్ని చూడాలని ఉంది. ఏమండి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడా లేదా? ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు అంటాడు, పో, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అన్నాడు.
ఆ మాట విన్నాడు, వెళ్ళాడు, చక్కగా చూపు పొందుకున్నాడు. ఎవండి, కళ్ళు తెరవబడ్డాయి, చీకటి బ్రతుకుని వెలుగుగా చేశాడు. ఈ భూప్రపంచంలో మంచోడిని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఏవండి, మంచి వ్యక్తులను పాడు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ పాడైన బాగు చేసేవాళ్ళు ఒక్కళ్ళని చూపిండి. ఏ బావా తాగుదామా అంటే తాగుతారు. ఏవండి, లోకంలో వ్యభిచారం చేయమంటే పాడు చేసే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు నేర్పించే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, మందు నేర్పించే వాళ్ళు ఉన్నారు, చెడు స్నేహాలు మంచి నేర్పించేవాడు ఎవడు లేడు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఒక్కడే నీ క్షేమాన్ని కోరేవాడు. ఈ వాక్యం విన్న తర్వాత అయినా కాస్త నెమ్మదిగా తేరుకొని ప్రభు పాదాలు పట్టుకో. నీ ప్రతి పరిస్థితి ప్రభు తీర్చునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఆ బర్తులోమై లాంటి తపన వాంఛ మా అందరికీ కలిగించి వాడుకోమని యేసు నామని అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.